భగవంతుడు. కనుక ఆ భగవంతుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు, నీ ఆత్మగానే ఉన్నాడు. ఇది గురు పౌర్ణమి సందేశం ఏంటంటే భగవంతుడు ఎక్కడో లేడు, నీ ఆత్మలోనే ఉన్నాడు. వర్షం వస్తున్నా ఎలా వచ్చేయండి, ఖాళీగా ఎలా వచ్చాను వెనకాల రమణ మహర్షుల వారు కూడా రమణ మహర్షుల వారు గురు పౌర్ణమి సందేశం ఇచ్చారు. రమణ మహర్షులు ఎవరో ఒక్క వాక్యంలో చెప్తాను, కొన్ని కోట్ల మంది జన్మలు ఎత్తితే అటువంటి మహాపురుషుడు దొరకడు. అటువంటి రమణ మహర్షులు అంటే కొన్ని కోట్ల జన్మలు ఎత్తితే కొన్ని కోట్ల మందిలో ఎప్పుడో 3 సంవత్సరాలు లేక ఒక ఉపయోగిస్తారు. ఆయన పేరు రమణ. అరుణాచలం లేదు ఎందులో అరుణాచలం గురించి చెప్పాలంటే చెప్పుకుంటే ఎన్నెన్నో ఉన్నాయి. ఇవి ఒక మాట చెప్పచ్చు కదా అంటే చెప్పచ్చు. కాలభావం అచలం అంటే కొండని పైకర్థం, కదలనిది అని అంతరార్థం. చలం అంటే కదిలేది, అచలము అంటే కదలనిది. కదలనిది ఏమిటి? జ్ఞానం కదలదు, అజ్ఞానం కదలదు, జ్ఞానం కదలదు. మరి అరుణ అంటే ఏంటంటే అరుణ అచలము సంచి పెట్టలేదు. అరుణ అంటే అరుణ అన్నట్టు ఎరుపు కదా. భగవంతుడు అనుగ్రహిస్తే ఎరుపోను ధరిస్తాడు, సింధూర వర్ణం అన్నారు. అందుకని అరుణ అచలం అంటే జ్ఞాన సముపార్జనకి అది హిమాలయ పర్వతాలకు పూర్వమే ఉద్భవించినటువంటి తేజస్సు ఘనీభవించినటువంటి అరుణాచలం అంటే తేజస్సు ఘనీభవించినటువంటి కొండ. అందుకని వనంలో వెళ్తే మీరు గిరిప్రదక్షిణ చేయండి, గిరి ప్రదక్షిణ చేశారా అక్కడ చేయండి. అరుణాచలం వెళ్తే ఒప్పుకోబడుతుంది, అది ఆ విషయం తర్వాత. కనుక రమణ మహర్షి వారు ఏమన్నారంటే శిష్యుడు తన అహంకారాన్ని గురుపాదాల చెంత వదలడమే గురు పూర్ణిమ సందేశం. ఇంకా అహంకారం ఏమిటి, గురువు అంటే ఏమిటో ఒక్కొక్క పదం పడుతుంది, చాలా ఉన్నాయి. ఇదేంటి ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి. ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి ఎలా అయింది? ఇందాక చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? భౌతికంగా చెప్పుకున్నాం. క్యాలెండర్లో ఉంటుంది. క్యాలెండర్లో తిథులు, క్యాలెండర్లో ఉన్న పౌర్ణమి అమావాస్యలు పాంచాంగ రీత్యా ఖగోళరీత్యా కరెక్టే, కానీ అది వాస్తవమే, కానీ పూర్ణ సత్యము కాదు. ఎవరి పడుగు వారికి ఉంది, ఎవరి అమావాస్య పడుగు ఉంది. లోపల పౌర్ణమిలో చేసేసి మనల్ని బొక్కుతావా, ఆ పాండవులో చేసి మనం వేస్తావా? మరి ఏంటండి ఏంటంటే సూర్యుడు చంద్రుడు, ఈ పెంగళ నాడి సూర్యుడు, ఈ ఎడా నాడి చంద్రుడు. అంతవరకే వెళ్దాం, చెప్పుకుందాం. ఇంకా అది వెళ్తే యోగశాస్త్రంలో కూడా అది. ఈ సూర్యచంద్రుడు ఇద్దరు రాశులు ఉంటాయి. ఆ గురు రాశి బృహస్పతి యొక్క రాశిలో సమ్మిళితమైనటువంటి ఆషాఢ పౌర్ణమి, అందుకని గురు పౌర్ణమి అన్నారు. గురు పౌర్ణమి అన్నారు. కనుక దీనికి ఇంత ప్రశస్తి కారణం అది. దీన్ని వేదాంతపరంగా సమన్వయం చెందాలంటే చంద్రుడు వేదాంతపరంగా మనసు సంకేతం, చంద్రమా మనసారి. సూర్యుడు ఆత్మకు సంకేతం చెప్పుకున్నాం, ఆత్ముడు నిస్తుడు సుస్థిరుడు అని. చంద్రుడు సంకేతం మనసు, సూర్యుడు సంకేతం ఆత్మ, ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. గురువు సంకేతం జ్ఞానానికి శక్తి, జ్ఞానానికి గురువు సంకేతం, ఆత్మకి సూర్యుడు సంకేతం, చంద్రుడికి మనసు సంకేతం. ఈ సంకేతాలను బట్టి లోపల పౌర్ణమి జరుగుతుంది. కనుక పౌర్ణమి రోజుని చాలా జాగ్రత్తగా మన ఆనంద స్థితికి కారణమైనటువంటి ఆ నిజ గురువుని లోపల ఉండే ఆత్మని జాగ్రత్తగా సాధన చేసి భరించండి అనే గురు పూర్ణిమ సందేశం ఇది. అందుకనే నిజ గురువులు ఎవరో చెప్పారు, దత్తాత్రేయుడు. మనం దత్తాత్రేయుడు గురు పూజలోనే ఒక సంవత్సరం చెప్పుకున్నాం. దత్తాత్రేయుడు గురువు నాకు ఎంతమంది గురువులు ఉన్నారు. ఆఖరిని ఏమన్నారంటే నా ఆత్మే నాకు గురువు, నా పరిశీలన ద్వారా ప్రకృతిలో ఉండేటువంటి తత్వాన్ని గ్రహించాను, మీరు కూడా గ్రహించండి అన్నారు. చాలా ఉన్నాయి. భూదేవుల నుండి సహనాన్ని, నీటి ద్వారా పరిశుద్ధ అంతఃకరణ కలిగి ఉండాలని నీరు చిన్నాం. రామాయణ కలిగి తప్పదని ఆ తమసారి తీరంలో
భరద్వాజుని శిష్యుడు పక్కన ఉంటే ఆ తమసాన నీళ్ళు తీసుకునే ఆ ప్రాతకాలంలో ఇలా చూసి అకర్దమిదం తోయం ప్రసన్నంబు ప్రసన్నంబు ప్రసన్నంగా ఉంది భరద్వాజ. ఈ నీరు ఎంత స్ఫటికంగా ఉన్నాయి, సత్పురుషుడి యొక్క మనసు ఎలా ఉందో అలా ఉంది అన్నారు. కళకద్దుగా మహాపడిచి ఈ శ్లోకాన్ని ప్రసన్నాంబుట ఎంత ప్రాచుర్యంగా ఉన్నాయి ఈ నీళ్లు. కనుక నీటి ద్వారా పరిశుద్ధంగా అంతఃకరణ కలిగి ఉండాలని, గాలి ద్వారా నిశ్చయమై ఉండాలని, ఇలాగా 24 మంది గురువుల నుంచి జ్ఞానాన్ని నేను సంపాదించాను అన్నారు. కనుక జ్ఞాన ప్రసరణ ఎవరి నుండి జరుగుతున్నా దాన్ని గ్రహించాలి అనేటువంటి బోధ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు వీళ్ళు అని కాదు, రకరకాల వేషాలు వేసుకోవచ్చు, కానీ జ్ఞాన ప్రసరణ జరగాలి. ఆ జ్ఞాన ప్రసరణ జరగందే ఆ గురువు అవడు. కనుక ఆ బోధ ఎప్పుడు ఉంది ఇప్పుడు దత్తాత్రేయుల బోధలో. అయితే ఎవరికి బోధ? జ్ఞానికి బోధ కదా. నేను సభలో నా చేత భగవానుడు చెప్పించాడు, నా ఉపన్యాసం పండితులు కాదు, జ్ఞానులు కాదు, త్రిగం శుద్ధిగా సాధన చేస్తున్న వాళ్ళకి ఏదో కొంత అందించడమే నా లక్ష్యం తప్పటి కొట్టారు వేదాలు. కనుక బోధ అవసరం లేనప్పుడు వాడు గురువు లేడు, శిష్యుడు లేడు, గురువు ఎక్కడ ఉన్నాడు? అందుకనే శంకరాచార్యులు అన్నారు, నిర్వాణ షట్కం అని 6 ఉంటాయండి. నిర్వాణం అంటే శ్వాస ఆగిపోవడం. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేద న యజ్ఞ అహం భోజనం నైవ భోజ్యం న భక్త చిదానందరూప శివో. ఆ రైము కేవలం శంకర సాక్షాత్ కనుక నమృత్యున్న శంక నే జాతి భేద పితా నైవ మీ నైవ మాతా న జన్మ న బంధుర్న మిత్రం గురునైవ. మనకన్నా లేదు జ్ఞాని మాట. ఎవరు లేదని కూర్చోవడం కదా, మూల కూర్చున్నాయి ఒకటి అలాగే పాడైపోతున్నారు. ఇవాళ జనం సార్ 190 పాడైపోయిందే. పెద్దలు ద్రష్టలు గురువులు అనేటువంటి జ్ఞానోపసముపార్జన చేసే ప్రసరణ చేయగల గురువులు చెప్పినట్టు చేయాలి, కానీ వాళ్ళు చేస్తున్నట్టు చేయకూడదు. గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు చెప్పినట్టు చేయాలి, వాళ్ళ బోధ గ్రహించాలి, కానీ వాళ్ళు అనుకరించకూడదు. అలా అనుకరించిన మనుషులు వాళ్ళు అధపదం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. భాగవతంలో ఉంది, శిష్యులాగా చక్కచక్కలు వేసి మొదలెట్టాడు. న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యాశ్చిదానందరూపం శివోహం శివోహం. శాంతాశ్రమం ఓంకార స్వామి వారి గురించి అందరికీ చాలా మంది తెలుసు. ఓంకార స్వామి వారు కొండ బద్దలు కొట్టినట్టు ఈ గురుపోని రోజు ఒక విషయం చెప్పారు. అందుకే ఇవన్నీ పోగేసి స్వామి వస్తున్నారు ఓంకార స్వామి గారు. మన జాతి గడపర ఇవన్నీ ఒక్క మాట స్మరించుకుందాం అనేటువంటి ఉత్సాహంతో మనందరం ఆ పేరు పరుచుకుంటున్నాం. ఓంకార స్వామి ఏమన్నారంటే 3 పాయింట్స్ చెప్పారంటే, 1, 2, 3 చాలా ఉన్నాయి. మనం సూక్ష్మంగా చెప్పుకున్నాం. అందరిలోనూ భగవంతుడే స్వాత్మ గురుడై స్వస్థుడే ఉన్నాడని గుర్తుంచుకోండి. కనుక మీరు ఆయన అన్న వాకులు, నేను మిమ్మల్ని అట్లండి. ఓంకార స్వామి అన్నారు, కనుక మీరు గుర్తించినా గుర్తించకపోయినా, గుర్తించగలిగినా గుర్తించలేకపోయినా మీరు నిరంతరం గురు సన్నిధిలోనే ఉన్నారని గుర్తించుకోండి. అనుభవమైన మాట, ఎంత విశేషమైన ప్రజ్ఞావంతమైన మాట చూడండి. కనుక ఇంకో 3వది, ఈ రెండింటికన్నా చాలా మనం పెట్టుకోవాల్సిన మనం గెలుపుకోవాల్సిన విషయం ఏంటంటే, బయట గురువులు ఎందరైనా ఎటువంటి వారైనా శాంతిని ప్రసాదించలేరు. ఇప్పుడు గొప్ప విషయం, శంకరాచార్య వారు గురువు మీద ఒక 8 చెప్పారు అష్టకం. ఇందాక నిర్వహణ మీద షట్కం. ఇవన్నీ కొద్దిగా పోయి అలాగా పదార్థాన్ని చూస్తున్నాం అనమాట. గురు సాన్నిధ్యాన్ని నోచుకోని జన్మ వృధా. ఇక అది మీరు బయట గురువు తీసుకుంటే గురువు చెప్తున్నాం కదా. గురు సాన్నిధ్యాన్ని నోచుకోని జన్మ వృధా. ఇవాళ ఇంకొక విషయం ఉంది, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. పేరు మాత్రం ఒకటి చేసిన
ఆయన శరీరంతో ఎక్కడున్నా వెళ్ళి ఒక శాస్త్ర నమస్కారం పెట్టి ఆ వేదవాసం దర్శనం దివ్య దండం పెట్టేసింది. ఒకవేళ లేరనుకోండి ఓ ఫోటో పెట్టి దండం పెట్టుకుంటాం. ఎవరూ లేరనుకోండి, ఫోటోలు కూడా లేవనుకోండి, అయ్యి లేవనుకోండి, అమ్మని కూర్చోబెట్టి ఆ వృద్ధుని తల్లిని కూర్చోబెట్టి పువ్వుని ఎత్తున వేసి దండం పెట్టుకుంటారు. నేను చేసేవాడు. ఇంకా అంతగా నేను మాతృ చేస్తే మరి వినాయకుడు భూకట్టు ప్రదక్షిణ అయిపోయింది కదా. ఇవన్నీ చిన్న వర్క్లో పెట్టారండి. ఆ కుమారసం వెళ్ళిపోయి ఇది ఆ బొద్ద అలా ఒక మాట అవసరం పెట్టారు. ఎక్కడికి వెళ్తే దేవుడు ఆయన కనిపిస్తూ ఉన్నట్టు ఎక్కడికి ఏంటి అర్థం ఉండేది, ఏం గ్రహించాం దాన్ని బట్టి మనం తెలుసుకుంది. కనుక అటువంటి జన్మ వృధా నిరుపయోగం అని చెబుతూ ఆ గురుదేవుడి యొక్క మహిమని శ్రీ శంకర భగవత్పాదులు గురువష్టకంలో కీర్తిస్తున్నారు. ఊరికి ఒకటే రెండు చెప్పుకుని మనం ముందుకు వెళ్దాం. మంచి శరీరం ఉండి, రూపవంతుడే ఉండి, అలాగే అందమైన భార్య ఉండి, భార్యకు అందమైన భర్త ఉండి, మంచి కీర్తి ఉండి, మేలుపరపాలు లాంటి ధనం ఉండి, ఇవన్నీ పూర్వకర్మ వచ్చే ఫలితాలు. ఏదో కష్టపడి సంపాదించామంటే పూర్వకర్మ అన్ని ఇదిగో పూర్వకర్మ ఇదంతా. ఈ అనుసంధానం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది అనుసంధానం? ఓ స్వామీజీ అన్నారు, రుణం లేకపోతే రోడ్డు మీద కుక్క కూడా అన్ని అరికట్టడు, జాగ్రత్తగా ఉండదు, అందంగా మాట్లాడు, మితంగా మాట్లాడు, గితంగా మాట్లాడు, మృదువుగా మాట్లాడు, మిత మృదువుగా మాట్లాడు. ఏంటనుకుంటున్నావు నువ్వు? ఆ కుక్క పిల్లలు పిలిచినా రాల్సమా జాగ్రత్త అన్నారు. నాకు పదే జ్ఞాపకం. ఇవాళ ఇంత సంప్రదాయంగా గురువు యొక్క అనుగ్రహం, గురువు అనుగ్రహం. కనుక ఇవన్నీ పూర్వం ఫలితాలు, కానీ ఈ శాశ్వతాలు కావు అని గుర్తించకుండా సంతోషంగా గడుపుతాడు. మనసును మాత్రం భగవంతుడి యొక్క పదాల మీద పెట్టడు. శంకర భగవత్ అనే మాటలు కనుక ధ్యానించడం లేదే. ఇవన్నీ రక్షించవు. ఈ పదవులు, అవి పరుగులు, యుగములు, పదవులు, డబ్బులు, బ్యాంకులు, ఇవన్నీ ఏమి ఉండవు. ఇవన్నీ నశించిపోయిన తర్వాత మన గతి ఏమిటి అని చింతించాలి. అది చింతించిన అవసరం కదా. కానీ తర్వాత ఏంటి? సంపాదించాలి. ఆ తర్వాత ఏంటి? ఆ తర్వాత జీవితం, ఆ తర్వాత స్వస్థం, ఆ తర్వాత అనేవారు మన శిక్షకుడు. ఆ తర్వాత ఏమవుతుందండి? కనుక తర్వాత ఏం జరుగుతుంది? తతక్యం అని 4 సార్లు అమ్మన్నారు. తర్వాత ఏం జరుగుతుంది? ఏది వచ్చినా తర్వాత ఏం జరుగుతుందో ప్రశ్న వేసుకోమన్నారు. ఇంకా నేను 2 శ్లోకాలు చదివితే ముందు అర్థం చెప్తే అర్థభావం చదివితే చూడండి. శరీరం స్వరూపం తథా వా కళత్రం యశ్చారుచిత్రం ధనం మేరుతుల్యం మనస్సేన లగ్నం గురో అగ్రిపత్నే. ఆ గురువు యొక్క పాదం లేదు మనసులో ఇవ్వదు. ఇలా చూపిస్తానంటే ఊరికే సాకారం ఇచ్చా సగుడు ఇచ్చా చూపిస్తున్నాను, అది తప్పదు కనుక. అలా అంటే లోపల ఓంకార ధ్యానమే, అదే గతి. 2 పదములు. మనశ్చేన లగ్నం గురోరంగ్రి పద్మే తతకిం 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 తతకిం. సంస్కృతంలో 2 సార్లే 4 సార్లు పెట్టారు. దీన్నే ఏమంటారంటే వేదాంత పరిభాషలో ఆదరోక్తి అంటారు. ఆదరంగా చెప్పే మాటకు 4 సార్లు చెప్పారు. జగత్తుమా అదేట శాతం చెబుతుంది. అమ్మని రోజు 10 సార్లు పిలవచ్చారు. అమ్మా నువ్వు ఎన్నిసార్లు పిలువు, అమ్మా అని 10 సార్లు పిలవకపోతే వాళ్ళ అమ్మకి ఆయుష్ తగ్గించేవాడు అవుతాట శాస్త్రం చెప్తుంది. అమ్మా. ఇవాళ నేను ఎక్కువ నోట్ పారేసుకునే జనం కాదు ఇది. మమ్మీ డాడీ ఇంకా తల్లు అందరూ ఇక్కడ ఉన్నారు. మమ్మీ అని పిలవకండి, డాడీ అని పిలవకండి. వాళ్ళ సాంప్రదాయం అది, గౌరవిద్దాం అంతే. అమ్మా ఆవు చూడండి అమ్మా అంటుంది. ఆకారం భగవంతుడు, ఆ ఆకారం నేనున్నారు భగవంతుడు. అమ్మా అని 10 సార్లు రోజుకి పిలవకపోతే, అమ్మని 10 సార్లు పిలిచి అమ్మా అని అనకపోతే అమ్మ యొక్క ఆయుష్ తగ్గించిన అవుతాడు చూడు చెబుతుంది శాస్త్రం. నెక్స్ట్ ఏంటంటే వేదం చదువుతావు, 4 వేదాలు పన్నాలు చెప్పగలిగినటువంటి మంచి వేద పారాయణుడివి. చేయించిన మొహంలో మంచి కాంతి ప్రవహిస్తుంది. గద్యం చదువుతావు, పద్యం చదువుతావు, కవిత్వం చదువుతావు. నీ వాకాలు అవుతుంది. కలమల కనగలుగుతులాగా, దాక్షారావు జీవేశ్వరులాగా. అయ్యే మాట అంటే ఏది అవబోయి వచ్చేసి చుట్టుకోలు ఉంటారు. కానీ తిట్టారంటే అది పద్యమే, అది శాపమే. సరే తిట్టారా ఆ పద్యంలో చేస్తారా? అది వెళ్ళి
అది ఆయుధం తగ్గుతుంది. సరే వదిలేండి. కనుక పద్యం గద్యం కవిత్వం ఇవన్నీ ప్రకాశిస్తూ ఉన్న ఏ లాభం? ఆ గురువు యొక్క పదాల ముందు లగ్నం చేయండి. ఓంకారంలో లోపల శ్వాసలో నిబిడీకృతమైనటువంటి ఓంకార ధ్యానము చెయ్యి. శ్వాసలో ఊపిరి అంటాం, ఆ ఊపిరి పోయిందిరా అంటాం, ప్రాణం పోయిందిరా అంటాం, ఆ ప్రాణం ఊపిరి శ్వాస అంటాం. ఆ శ్వాసను పట్టుకో. ఇవన్నీ వద్దని ఎవరు అంటారు. తీర్థయాత్రలు చేయండి. తీర్థయాత్ర పదంలోనే ఉందండి. తీర్థ అంటే తరింపు చేసేది. యాత్ర అంటే యహత్ర. ఎవరెవరికైతే ఈ జీవనయాత్ర వచ్చిందో, ఎవరికైతే ఈ జీవనం నడుపుతున్నామో వారి పేరు ప్రాత రక్షించడం. అది యాత్ర. యాత్ర అన్న పదానికి అర్థం అది తీర్థాన్ని తరింపు చేసేదండి. ఈ రెండింటికి వివరణ ఇప్పుడు జరుగుతుంది. కానీ ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుని మానసాగా ప్రకృతి ఒళ్ళు చూడొచ్చు, ధనం పెట్టుకోవచ్చు. ఆ భోజనాలు, ఆ కంచి, ఆ పుల్లివి, జలలింగం, జబ్బులింగం, కంచి, పుల్లివి, కాళహస్తి, వాయులింగం, కాళలింగం, జలలింగం, రుణలింగం, తేజోలింగం, అరుణాచలం అన్నీ దర్శించమని ఎవరు వద్దారు. కానీ ఈ లోపల సాధన ఎక్కడికి వెళ్ళినా మనకు ఆవిడ కాశీ పూజ ఇక్కడే ఉన్నారు. ఆవిడ పూజ చేసి మాస్టర్ ఇక్కడ ఉన్నామంటే అవునమ్మా బాగుంది, చాలా బాగుంది, సంతోషం, జపమానం చేసుకోండి అంటే చేసుకునే చెప్తున్నామండి అన్నారు. ఇద్దరు ముగ్గురు అరుణాచలంలో ఒక ఆయన ఉన్నారు, ఆవేలాగా అన్నారు. నేను ఒకటే చెప్పాను, నేను చేసుకుని చెప్పేది నేను చెప్పాను, నేను పాయింట్ కాదు. ఎక్కడికి వెళ్ళినా మన శ్వాస మన కూడానే ఉంది, మన మనసు మన కూడానే ఉంది, మన శ్వాస మన కూడానే ఉంది, మన ఊపిరి మన కూడానే ఉంది. ఆ కళ్ళు మూసి ఒక అరగంట కూర్చోవాలి. ఈ వాపు కట్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అడుగుది మౌనాన్ని ముక్తి అనేవారు మా గురువులు. మౌనమే నీకు ముక్తిదా అనేవారు. సరే లేదు. ఇప్పుడు అంటే వేదాధ్యయనం చదివినా, గద్యం చదివినా, కవిత్వం చెప్పినా ఏంటి ప్రయోజనం? ఇంకా వ్యక్తికి ఎక్కడికైనా ఉంది. చూడండి. షడంగాది వేదో ముఖే శాస్త్ర విద్య కవిత్వాది గద్యం సుపద్యం కరోతి. షడంగాది వేదో ముఖే శాస్త్ర విద్య. ముఖం చూస్తుంటే శాస్త్రం విలువించుకుంటుంది. ముఖే షడంగాది వేదో ముఖే శాస్త్ర విద్య కవిత్వాది గద్యం సుపద్యం కరోతి. మనశ్చేన లగ్నం గురోరంగి పద్మే మనశ్చేన లగ్నం తతకిం 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 తతకిం. చాలు. ఊరికే రెండు మార్చదు.